ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురంలో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. ఇద్దరు పిల్లల ముందే భార్యను సెల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్తో హత్య చేసిన భర్తను చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత ఈ ఘటన ఆత్మహత్యగా చిత్రీకరించిన నిందితుడి అసలు విషయం పోలీసు విచారణలో బయటపడింది. హత్యకు ఉపయోగించిన కేబుల్ వైర్ స్వాధీనం చేసిన పోలీసులు నిందితుడిని కోర్టుకు తరలించారు. వేటపాలెం మండలం కప్పల దొడ్డి కాలనీలో మనకు ఒక అనుమానాస్పద మృతిగా ఒక మహిళ అనుమానాస్పద మృతిగా ఒక సమాచారం రావడం జరిగింది. వెంటనే మన వేటపాలెం ఎస్ఐ తర్వాత చీరాల రూరల్ సి వీళ్ళిద్దరూ కూడా కప్పల దొడ్డ కాలనీకి వెళ్ళి ఆ మృతదేహాన్ని పరిశీలించారు. ఆ మృతదేహం అలియాస్ షేక్ ఆషా అనే 39 సంవత్సరాల మహిళకు సంబంధించిన డెడ్ బాడీ అది. వీళ్ళు అక్కడ వెరిఫై చేసేటప్పుడు ఆమె యొక్క భర్తని అడగడం జరిగింది. ఎట్లా జరిగింది ఈమె అంటే, వాళ్ళ భర్త షేక్ రఫీ అనే అతను ఈమె కొద్దిగా కుటుంబ కలహాల నేపథ్యంలో తెల్లవారుజామున కొద్దిగా ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఉరి వేసినది సంబంధించింది కాదు, మా రెండవ కూతురు చనిపోయిన మృతురాలు రెండవ కూతురు వెంకీ, ఆమెని కొద్దిగా పర్సనల్గా మాట్లాడిన తర్వాత ఒక క్లియర్ పిక్చర్ రావడం జరిగింది. ఈ మృతురాలు ఆమె పేరు అన్నపురెడ్డి వీరమ్మ. అట్లాగే ఈ కేసులో